సరే ఒక వీడియో ఓపెన్ చేయాలంటే పైన మ్యాటర్ బట్టి ఓపెన్ చేసుకుంటాడు. ఇక్కడ విషయం ఏంద్రా అంటే పైన మ్యాటర్ని డిసైడ్ అయిపోయి లోపల వీడియో చూడకుండానే కింద కామెంట్లు వచ్చేస్తుంటాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో మ్యాటర్ కంటే కూడా ఏం జరిగిందని తెలుసుకోవాలని ఆతృత కంటే కూడా కింద కామెంట్స్లో ఏం పెట్టారు దానికి మనం ఏ రిప్లై ఇవ్వాలి, ఇలా ఎలా దబ్బాలి. ఎందుకంటే కామెంట్స్ అనే వాటిల్లో మనుషులు కనపడరు కదా. సో అందుకే చాలా ఈజీ కదండి. కామెంట్ ఏముందండి, టక్మంట పెట్టేస్తారు, చాలా ఈజీ. ముఖం చూపించుకోరు, ఊరు తెలీదు, పేరు తెలీదు, ఏమీ తెలీదు. అదొకటి నీ పేరు ఒకటైతే ఇంకో పేరు పెట్టుకొని బతుకుతారు. సో దానికి ఇక్కడ మేము వచ్చి నిలబడి చెప్పి మాట్లాడి ఇంత కష్టపడుతూ అరే అందరికి నచ్చాలని లేదు. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు. ఇవన్నీ ఫేస్ చేస్తూ మేము మాట్లాడుతున్నాం, మేము ముందుకు వస్తున్నాం. అంత ఈజీ కాదు కదా. మీకు అసలు నిజంగా ఇవన్నీ ఇంట్రెస్ట్ లేనప్పుడు అసలు యూట్యూబ్ తీసి పక్కన పడేయండి, ఇన్స్టాగ్రామ్ తీసి పక్కన పడేయండి. నిజంగా జనాల ఒపీనియన్తో మీకు అవసరం లేనప్పుడు మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు సోషల్ మీడియాని? నిజంగా ఒక సెలబ్రిటీ కంటెంట్ని మీరు చూడాలనుకుంటే ఓన్లీ వాటిని ఫాలో అవ్వండి. మీకు రికమెండేషన్ కూడా అవే చూపిస్తాయి కదా. పబ్లిక్ టాక్స్ ఎందుకు చూపిస్తాయి అంటే మీకు చూడాలి, మీరు ఎంజాయ్ చేయాలి, అవతల వాళ్ళ రివ్యూస్ని మీరు ఎంజాయ్ చేయాలి, కానీ వాళ్ళు దొబ్బాలి. కరెక్ట్ కాదు కదా. మీరు చేయలేని పని మేము చేస్తున్నప్పుడు దాన్ని కించపరచకండి. అర్థమవుతుందా? మేము రోడ్ల మీద పడి తిరుగుతున్నామా? మీరు చూసారా? మాకు ఇంకే పని బట్ట లేదు అనుకుంటున్నారా? లేదు. ఇప్పుడు ఒక శాటిలైట్స్కి మేము ఎంత డబ్బులు పెట్టాలి? వాళ్ళకంటూ కొన్ని బాగానే నడుస్తున్నాయి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ కొంతమంది బతుకులు చాలా ఇదిగా ఉన్నాయి, వాళ్ళు మేము పైకి లేపాలనుకుంటున్నాం. తప్పేంటి? మేము చేస్తే మంచి పని మీరు అది కూడా చేయలేరు, కామెంట్లో కూర్చొని దబ్బడాలి తప్ప. సో ఇది కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంట్రా అంటే మళ్ళీ ఎందుకు వచ్చాను అంటున్నారు కదా. బిగ్ బాస్ అనేది ఉన్నట్టు చెప్పేస్తాను. నేను లాస్ట్ టైం ఇమ్మాన్కి సపోర్ట్ చేశాను, తనుజకి సపోర్ట్ చేశాను. బ్రో ఒక మనిషి ఎంతమందికి సపోర్ట్ చేశారు బ్రో? మీరే తనుజ పిఆర్ అన్నారు నన్ను, మొన్నటికి మొన్న మళ్ళీ ఇమ్మాన్ గారు పిఆర్ అంటారు, ఇంకోసారి కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన పిఆర్ అంటారు. నేను పిఆర్ని అయితే రోడ్డు మీద ఎందుకుంటారు బ్రో? మీరు అన్నట్టు ఎక్కడో మంచిగా బిల్డింగ్లో ఉంటాను, అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటాను కదా. సో అది కరెక్ట్ కాదు. నాకు అనిపించిన ఒపీనియన్ నేను బయట పెట్టడం మీకు రాంగ్ అనిపిస్తే నేనైతే ఏం చేయలేను. బట్ నా ఒపీనియన్ నేను వ్యక్తపరుస్తూనే ఉంటా. ఎందుకంటే మీరు మంచి తీసుకొని చెడు తీసుకుని అది మీ ఇష్టం కదా. చూసే కళ్ళు మీ చట్టం అయితే నేనేం చేయాలి? సో అట్లా అనమాట. ఇంకా అగ్ని పరీక్ష కొన్ని చూసాను, కొన్ని చూడలేదు. నిన్న రాజకుమారి గారు చూసాను. ఎందుకంటే మొన్న రన్నింగ్ రాజా గారు ఆయన ఏదైతే పాపం ఆడిషన్ ఇస్తున్నప్పుడు నాకు నచ్చలేదు. ఆ శ్రీముఖి గారు ప్రవర్తన అవ్వచ్చు, అక్కడ జడ్జెస్ ప్రవర్తన అవ్వచ్చు, వీళ్ళందరివి. సో అవి నచ్చలేదు. అందుకే నాకు మళ్ళీ కూడా చూడాలన్న ఫీలింగ్ రాలేదు దాని మీద, అందుకే చూడలేదు. బట్ ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే రాజకుమారి గారిది చిన్న బయట అయితే చూశాను. అది చూడడంతో నాకు మళ్ళీ ఏమి జర్నీ చూడాలనిపించి మళ్ళీ అగ్ని పరీక్షలో చూశాను అనమాట. తినది ఒక రన్నింగ్ రాజా గారిది అండ్ ఉప్పల్ బాలు గారిది, ఇలా కొంతమంది చూశాను, అందరూ అయితే చూడలేదు. ఉన్నది చెప్పేస్తున్నాను. నాకు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క జడ్జ్మెంట్ ఎందుకు ఇస్తున్నారు, అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది నాకు నచ్చలేదు. ఇప్పుడు రన్నింగ్ రాజా గారి విషయంలో మీరు చాలా అంటే చాలా వర్స్ట్ బిహేవ్ చేశారు. శ్రీముఖి గారు మీరు తప్పుగా అనుకోవద్దు, ఇది నిజం. ఎందుకంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఇంకా టచ్ చేయలేదు, ఒక ఆడపిల్లగా టచ్ చేయొద్దని చెప్పారు. నేను అస్సలు ఫీల్ అవ్వలేదు ఆ విషయంలో. ఎందుకంటే మై మిస్టేక్ వచ్చి మా చెల్లెలు మా అక్కని పట్టుకుంటా అని చెప్పారు. ఆ విషయం నేను తప్పనట్లేదు. కానీ తను ఇంకా మళ్ళీ సెకండ్ టైం మీరు అంత ఓవర్ యాక్టింగ్ చేయొద్దేమో అని అనిపించింది. అర్థమవుతుందా? తను ఒక పర్సన్, విలేజ్ నుంచి వచ్చిన పర్సన్. ఇక్కడ మీ టౌన్లో ఉన్న పర్సన్ లైట్గా తీసుకోవచ్చు, పోన్లే ఏమంటారు ఈ సిస్టమే అంత అని ఫీలింగ్తో వేరేగా ఉంటారు. బట్ తను విలేజ్ నుంచి వచ్చిన ఒక పర్సన్, తనకు తెలియదు, ఏ విషయం అయింది కూడా తెలియదు. మీరు అలా ఎలా అనేస్తారు? మీరు నిజంగా లేచిపోయిన స్క్రిప్ట్ అర్థం కావట్లేదు, సీరియస్గా లేచిపోయారో కూడా అర్థం కావట్లేదు. బట్ తనైతే చాలా హర్ట్ అయ్యాడు. ఖచ్చితంగా దానికి మీరు క్వశ్చన్ కూడా వేయలేదు. చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులకి అర్థమవుతుంది అక్కడ అవమానిస్తున్నారని. అంటే యాక్చువల్గా లాస్ట్ టైం మన పల్లవి ప్రశాంత్ గారు అవ్వచ్చు, లేకపోతే మన కళ్యాణ్ గారు అవ్వచ్చు. సో వీళ్ళందరూని చూసి మనం కూడా వెళ్ళొచ్చు. డిమోన్ పవన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కామనర్సే వెళ్ళారు. సో వాళ్ళందరూ చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వెళ్ళడం జరిగింది. బట్ అక్కడ రియాలిటీలోకి వచ్చే లోపల లాస్ట్ టైం అగ్ని పరీక్ష వేరేలాగుంది, ఇప్పుడు వచ్చే లోపల వేరేలాగుంది. వీళ్ళందరూ చాలా మంది కూడా రిజెక్ట్ అయిన వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఫైట్ అయితే చేయడం కూడా జరుగుతుంది. బట్ వాళ్ళని కొంత వ్యూవర్షిప్ కోసం వాడుకుంటున్నారు, కొంతమంది లైట్ తీసుకుంటున్నారు, కొంతమంది ఏంటంటే అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూసి ఆపేస్తున్నారు. కానీ రియాలిటీలోకి రండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైనా సరే నెక్స్ట్ టైం మీరు అగ్ని పరీక్ష అన్నప్పుడు ప్లీజ్ దయచేసి దాన్ని తీసి చెత్త కుప్పలో పడేయమని చెప్పండి. డైరెక్ట్గా తీసుకునే పని అయితే డైరెక్ట్గా తీసుకోమని చెప్పండి. వాళ్ళని ఏదైనా ఇంటర్వ్యూలా చేసుకుని అంతే తప్ప ఇవన్నీ పెట్టి దాన్ని మళ్ళీ టీవీలో చూపించి అందరికీ వాళ్ళ పరువు తీయకండి. ఉన్న పరువు కూడా ఎలాగో బిగ్ బాస్ అనేది కొన్ని పోతున్నాయి కొన్ని విషయంలో పరువులు అనేవి. బట్ అగ్ని పరీక్ష ముందే పెట్టి ఇంకా పరువు తీయకండి. చాలా హ్యాపీ అనిపించింది బ్రో. ఒక నిజంగా అంటే సినిమా లెవెల్ అనిపించింది నాకైతే. చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది.
అంత గ్రేట్ పర్సన్ తను అనిపించింది. ఎందుకంటే తనని ముందు నుంచి కూడా ఫాలో అవుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ తన గురించి, తనకి యాక్సిడెంట్ అయ్యింది, స్టిల్ తను మళ్ళీ రీల్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేనే ఉన్నాను, కొంచెం బొద్దుగున్నానంటే బాబోయ్ వీళ్ళు ఎట్ట చూస్తారు, కామెంట్స్ అని దరిద్రంగా వస్తాను భయం వేసి రీల్స్ చేయడం మానేస్తుంటాను. నాకు చేయబుద్ధి కాదు, భయం వేస్తుంటుంది. అందుకే ఏమైనా చిన్న వీడియోస్ ఏమైనా ఉంటే చెప్తుంటాను, బైట్స్ డ్యాన్స్లో అన్నీ చేయను. బట్ తను చూసారా, యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే తను బ్లాక్గా ఉందనేది కూడా పక్కన పెట్టేసి ఏదైనా సరే తను యాక్టింగ్ని, తనకి ఏదైతే ప్యాషనో దాన్ని బయట పెడుతుంది. సూపర్ అండి. నాకు ఆ ఒక్క విషయం తెలుసు, కానీ నిన్న తన ఫుల్ జర్నీ చెప్పినప్పుడే చాలా బాధేసింది నిజంగా. అంటే ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక అమ్మాయి ఇక్కడ దాకా వచ్చిందంటే వేరే లెవెల్ అనమాట. తన్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అవ్వాలి అని అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది, ఇలాంటి స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేస్తుంటారు. అది అమ్మాయి అయినా కదా అబ్బాయి అయినా సరే చాలా ఉంటాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు, ఎందుకంటే బయట జనాలు బట్టి భయం వేసి ఉంటుంది. కానీ అమ్మాయి ఓపెన్ చెప్పింది చూస్తారు, నాకు వేరే లెవెల్. రాజకుమారి గారు సూపర్ అండి. మీరు ఇలా బయట పెట్టడం వల్ల చాలా మంది అమ్మాయిలకి మీరు ఇన్స్పిరేషన్ అయ్యారు లిటరల్లీ. అవును, అదే అండి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అండి, ఒక అమ్మాయి వచ్చి నెట్ట నిలవన అంత కోపంతో అవ్వచ్చు, బాధతో అవ్వచ్చు, ఎలా అయినా సరే బయట పెట్టింది చూసారా, అది గ్రేట్ థింగ్. అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు ఇన్స్పైర్ అన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. కళ్యాణ్ పడాలా అన్నారు, మీరు పల్లవి ప్రశాంత్ అన్నారు కదా, ఇలాంటి ఒకరిద్దరి వల్ల వందల మంది వేల మంది ఈ బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు కదా, లేనిపోని ఆశలు చూపిస్తున్నారు. ఎందుకు మరి జనాలు కూడా ఎందుకంత ఆసక్తి చూపించాలి? బ్రో, ఆశ అనేది చాలా మంది చూపిస్తారు, అది బిగ్ బాస్ అనే కాదు. ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా. వాళ్ళు ఏంటంటే నీకు దీంట్లో హీరోగా పెట్టిస్తాను, నాకు 1 లక్ష కట్టని నిలవని కడతారు. ఆ ఆశ అనేది ఎవడైనా చూపిస్తాడు బ్రో, అది బిగ్ బాస్ అని కదా, ఎవడైనా చూపిస్తాడు. పోవాలా వద్దా అని ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి, తెలివి మనకు ఉండాలి, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మనకు ఉండాలి. మనకు ఒక ప్యాషన్ ఉంది కదని చెప్పేసి ఎవడేది జడ్డోడు చెప్పాడంటే ఆ జడ్డిని నమ్మేసి వెళ్ళిపోకూడదు. మనం అర్థమవుతుందా, మనకంటే ఒక విజన్ ఉండాలి. అది మెయిన్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ కూడా ఇంతమంది వచ్చి ఫైట్ చేశారు కదా, రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పారు కదా బయటికి, అయినా మన వాళ్ళకి ఏం పట్టవండి. మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ నార్మల్ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ గొర్రెలా కామనర్స్ అనగానే పరిగెత్తుకుంటే వెళ్తారు. తప్పుగా అనుకోదు, గొర్రెలా అన్నాను, నేను కూడా గొర్రెనే అనుకోండి, ఓకేనా. బట్ నేను ఏమని చెప్తున్నానంటే అలా చేయకండి. మీకు వాల్యూ లేని దగ్గర మీరు వెళ్ళి ఏది చేయకండి. ఒక అబ్బాయి మీద వాటర్ పోసింది బిందు మాధవి గారు, ఓకే టాస్కే. బిందు మాధవి గారు మీకు కూడా అలానే ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు మొక్క మీద నీళ్ళు చల్లి ఇది టాస్క్ అని చెప్తే ఎంతవరకు కరెక్ట్? తీసుకోగలుగుతుందా? కరెక్ట్ కాదు కదా. ముందు చెప్పైనా చేయండి. పలానా హెయిర్ కట్ చేసుకుంటారా, మేము సెలెక్ట్ చేస్తాం, లేకపోతే పలానా ఏదైనా చేస్తారా, ముందు చెప్పండి. మొక్క మీద వాటర్ చల్లి నీ రియాక్షన్ ఏంటి అంటే అవతల పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను రియాక్ట్ కోపంగా అయితే తీసుకుంటారో లేదో, ఒకవేళ నేను కోపంగా అవ్వకపోతే ఏమనుకుంటారో, నీ మైండ్ సెట్ నేను ఎలా డిసైడ్ చేస్తాను? అబ్బా నాకు అర్థం కావట్లేదు. నన్నులా రియాక్ట్ అవ్వమంటే బంగారు రియాక్ట్ అవుతాడు అబ్బాయి కూడా. అలా కాకుండా ఇక్కడ ఏమైపోతుంది, ఆడనేం ఇంప్రెస్ చేయాలో, ఈమెను ఇంప్రెస్ చేయాలో, మళ్ళీ మన నవదీప్ గారిని ఏమి ఇంప్రెస్ చేయాలో, వీళ్ళు ముగ్గురు కాదేమో మళ్ళీ శ్రీముఖి అక్కని ఎలా ఇంప్రెస్ చేయాలో. ఇప్పుడు నేను అరిస్తే నవదీప్ గారు ఓకే చేస్తారేమో, కానీ నేను అరవకపోతే బిందు మాధవి గారు చేస్తారేమో. ఈ డైనమోలో వాళ్ళు పెట్టేస్తున్నారు వీళ్ళు జడ్జెస్. కనీసం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ నిజం చెప్తున్నారు. వెళ్ళి వాళ్ళు ఏమంటారు కదా, ఏదది నాకు ఎగ్జాంపుల్ తట్టట్లేదు కానీ ఒకటి చెప్తా, ఆడకెళ్ళి మనోళ్ళు మాత్రం ఎర్రిపప్పలైనారు, నిజంగా ఎర్రిపప్పలైనారు. ఏమైనా అనుకోండి బ్రదర్స్, ఏమనుకోవద్దు సిస్టర్స్, వాట్ ఎవర్. మీరు పాప ఒక అమ్మాయి తెలంగాణ పిల్లనింది, పోయింది డీజే పెట్టనింది, అది పెట్టింది, అంతే ఓకే బాయ్ అనేసినారు. దేనికి పిలిచినావు? డాన్స్ వేయించుకోవడానికి నువ్వు అగ్నిప్రసిద్ధగా పిలిపించాలా? వాళ్ళ ఆడిషన్స్లో లేవా? వాళ్ళు పెట్టిన పాయింట్స్ అన్ని ఆడిషన్స్ లో పెట్టారు. మధ్యలో మళ్ళీ గ్రూప్ అని చెప్పేసి ఒకటి పెట్టారంట మధ్యలో. సో దాంట్లో కూడా నీకు తెలుసు కదా వాళ్ళ ఆడిషన్ ఏంటి, వాళ్ళు ఏంటని. వాళ్ళ అగ్ని పరీక్ష తీసుకొచ్చేందుకు అవమానిస్తున్నావు నువ్వు. ఆ సెకండ్ దాంట్లో బయట పంపించేయాల్సింది కదా, మీరు వర్త్ కాదు అని. అక్కడే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది కదా పర్సన్స్ ఎవరు అనేది. అక్కడ తీసుకొచ్చేందుకు వేస్ట్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని. అది కరెక్ట్ కాదు కదా. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటే తప్పుగా అనుకోకండి, దీంట్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కొన్ని వేల లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఎవరైనా సరే. వాళ్ళని ఒక సైడ్ పెట్టి ఏజ్ 0 ఫాలోవర్స్ లేకుండా వాళ్ళు కూడా ఇంకో సైడ్ పెట్టి వాళ్ళు కొంతమందిని వీళ్ళలో కొంతమంది తీసుకోవడం చాలా బెటర్ థింగ్. ఇది ఈ మాత్రం ఇంకెంతకు అనుకోలేదు మన అగ్ని పరీక్ష పెట్టే వాళ్ళకి, నిజంగా సీరియస్లీ లిటరల్లీ. ఎందుకంటే వాళ్ళని వీళ్ళు కంపేర్ చేస్తారు. ఇప్పుడు రాజకుమారి గారు, ఆమె బాధ చాలా ఉంది, ఆమెకు ఒక వేరే లెవెల్ ఫాలోవర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకరు ఝాన్సీ గారు, ఆ విలేజ్ నుంచి వచ్చింది, ఆమె ఎప్పటి నుంచో ఫాలోవర్స్ పెంచుకుంది, ఆమె కష్టం చూపించుకుంది, ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్. అంటే రీసెంట్గా సెలెక్ట్ చేసిన చాలా మందిని కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చేశారు. ఇంకొంతమందిని ఏంద్రా అంటే ఇదంతా కూడా పిఆర్, వాళ్ళకి ఏదో డబ్బులు తీసుకొని పెట్టేసినట్టు అనిపించింది. అది ఎక్కడ అనిపించింది నాకంటే చరణ్ మాదేవ్ అనుకుంటా, ఐ థింక్. మనోడు
మాది నిజామాబాదు మీది నిజామాబాద్ అని ఇద్దరు డాన్స్ వేస్తారు కదా, ఎట్లా వేస్తారు? సేమ్ స్టెప్ ఎట్లా వేస్తారు మీరు ఇద్దరు ఆన్ ది స్పాట్లో వితౌట్ ప్రిపరేషను? ఎలా చేసినారు మీరు? నాకు అర్థం కావట్లేదు. మీరు మామూలుగా మనం ముందుగా రిహార్సల్ చేసినా కూడా సేమ్ రాదు అక్కడ. మీరు ఏమీ లేకుండా డైరెక్ట్గా స్టెప్పులు ఇద్దరు ఒకేలాగా వేసారు. మాది నిజామాబాద్ మీది నిజామాబాద్ అంట. ఎట్లా వచ్చింది నాకు అర్థం కాదు. అంటే ఇది అంతా ఏంటి, ముందుగానే ప్రిపేర్ అయినారు, తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినారు. అలాంటప్పుడు గొర్రెలు చేయడం ఎందుకు? మిగతా వాళ్ళ ఇంటికి వాళ్ళు పంపించేస్తే అయిపోయిండేది. దానికి ఎందుకు అబ్బా అగ్ని పరీక్ష దగ్గర తీసుకొచ్చేసి ఏరి పంపలు చేయడానికి? ఓకే, చూడలేదు బ్రో నిజంగా తనది. నేను రీసెంట్ గా స్టార్టింగ్ లో చెప్పిన, కొంతమంది చూస్తాను కొంతమంది చూడలేదని. ఓకే, నేను ఉన్నది చెప్పేస్తాను బ్రో, అది అవతల నచ్చదు, అది మనం ఏం చేయలేము. బట్ నేను నిజం చెప్తున్నాను, కొంతమంది నేను చూడలేదు, కొంతమంది చూశాను. ఇప్పుడు అబ్బాయి ఏదైతే చెప్పారో తననే కాదు, చాలా మంది నిజంగా చాలా బాధపడుతున్నారు. కొంతమంది రిజెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు బయట కనీసం రీజన్ కూడా చూపించట్లా, ప్రోమోలో చూపించట్లేదు, ఎపిసోడ్లోనూ చూపించట్లేదు. అగ్ని పరీక్షలో వాళ్ళైతే లిటరల్ ఏడుస్తున్నారు. ఎందుకంటే బయట వాళ్ళ ఊరికి వెళ్ళి రిజెక్ట్ అయిన బాధ చాలా ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం మిగతా వాళ్ళకి నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు అని చెప్పేదైనా సరే వాళ్ళు అక్కడ వేస్తే నిజమేమో అని ఒప్పుకుంటారు కదా. వాళ్ళు అది కూడా చూపించకుండా డైరెక్ట్ గా రిజెక్ట్ అయ్యారని చెప్పుకుంటే, అబ్బా ఇడేదో కథలు చేస్తున్నాళ్లే, ఇడికి చేత కాకుండా వచ్చేస్తున్నారు అనుకుంటారు కదా వాళ్ళ ఊర్లో. ఉన్న పరువు ఎందుకులేండి, ఉన్న పరువు ఒక దగ్గర పోయి బాగా తీసుకున్నట్టు అయిపోయింది. పాపం వాళ్ళ ఊర్లో ఉండి సేద్యం చేసుకున్న బంగారంగా ఉంటాడు, అదే ఫాలోవర్స్ ఇంకో వీడియోలు పెట్టుకున్న బాగానే ఉంటాడు. ఏడెక్కడికో వచ్చి వాడెవడో ఈడెవడో ఈమెవరో డిసైడ్ చేసి ఒక ప్రోగ్రామ్ లో కూర్చొని ఉన్న పరువు మనం అంతా తీసుకోవడం ఏంది? ఇది లెక్క కరెక్ట్ కాదు, ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఇది చెప్తున్నాను కదా, అగ్ని పరీక్ష అనేది నెక్స్ట్ టైం తీసేస్తే చాలా బెటర్. ఆడిషన్స్ మీరు పర్సనల్ గా పెట్టుకోండి, పర్సనల్ గా ఉంచుకోండి. అప్పుడు మీరు సెలెక్ట్ చేస్తే బయటకి ప్రజలందరూ కూడా వీళ్ళు సెలెక్ట్ అయ్యారు, వీళ్ళు వెళ్తారు బిగ్ బాస్ అని చెప్పారు, చాలా బెటర్. ఇలా తీసుకొచ్చి ఇదంతా ప్లీజ్ ఎవరు ఎంటర్టైన్ అవుతారు? మీరు అనుకుంటున్నారేమో ఇదంతా ఎంటర్టైన్ అవుతారు జనాలు అని చెప్పి. లేదు, చాలా మంది కూడా ఆడియన్స్ కామెంట్స్ రూపంలో కానీ చాలా దగ్గర కూడా వరస్ట్ 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 అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దయచేసి నెక్స్ట్ టైం నుంచి అవన్నీ చేయకండి.